తోడు చెప్తున్నా, నా అమ్మ తోడు నేను నిజంగా చెప్తున్నా. ఈ సినిమా మాత్రం 9 గ్రంథాలు ఉంటుంది. స్టార్టింగ్లో మన ప్రభాస్ అన్న వస్తాడు, 2 నిమిషాల్లో స్టోరీ చెప్పిపోతాడు. 2 నిమిషాల స్టోరీ. తేజ సజ్జా అన్న ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నా, సినిమాకి మించి యాక్టింగ్ చేస్తుడు. మిరాయి అంటే ఏమనుకుంటారు మీరు? పేరు అనుకుంటారా? పేరు కాదు, ఒక కట్టే. ఆ మిరాయి కట్టెని పట్టుకుంటే తేజ సజ్జా అన్నకు ఒక బలం వస్తుంది మన బలం. ఒక్కొక్కడిని కొడితే ఒక్కొక్కడిక ఏం కొడతాడు. బీజిఎమ్స్ మాత్రం ఏం తాగి కొట్టినావు. విజువల్స్, బీజిఎమ్స్, ఫైటింగ్లు. అరే మంచు విశ్వన్న మీ తమ్ముని చూసి యాక్టింగ్ నట్టుకో. నేను ముఖ్యంగా చెప్తున్నా, భక్తి కన్నప్ప సినిమా తీసినావు, ఏం తీసినావా ఆ భక్తి? నేను నిజం చెప్తున్నా, హరిహర విజువల్స్ అదే హరిహర వీరమల్లు సినిమా కింద బాగానే ఉంది. నేను చెప్తున్నా విజువల్స్, అదేవిధంగా విఎఫ్ఎక్స్ ఉంటాయి కదా, హరిహర వీరమల్లు సినిమా ఆ విఎఫ్ఎక్స్ చేసినావు కదా, తక్కువ బడ్జెట్లో మంచి సినిమా. విఎఫ్ఎక్స్ అదేవిధంగా బీజిఎమ్స్, మ్యూజిక్ ఎలా టీఎఫ్ఐలో ఇప్పుడు వరకు చూడండి బెస్ట్ విజువల్స్ అయితే మూవీలో చూసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేవాళ్ళు చెప్పుకోవచ్చు, చాలా చెప్పుకోవచ్చు ఈ టీఎఫ్ఐ సినిమా అని చెప్పేసి తెలుగు సినిమా అని చెప్పుకోవచ్చు, ఆ లెవెల్లో ఉంది. అండ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ. ఇండియాలో మీరాకి తిరుగులేదు. మంచు మనోజ్ అన్న ఇప్పుడే చెప్పాడు చూడండి, మూవీ వేరే లెవెల్లో తీశాడు. మనోజ్ అన్న క్యారెక్టర్ అయితే వేరే లెవెల్. బ్లాక్ స్క్వాడ్ అంటే మామూలు విషయం కాదు. మంచు ఫ్యాన్స్ ఎక్కడున్నా కాళ్ళు ఎగరేసుకునేలా చేశాడు. మీ మీద ఈగ వాలినా ఢిల్లీ తగలబెట్టేసాడు ఉన్నాడు మంచు మనోజ్. ఆయన 2.0 స్టార్ట్ అయింది, అన్ని రికార్డులు బద్దలైపోతాయి. మంచు మనోజ్ అనేది వేరే లెవెల్ ఉంది. ఇలాంటి సీన్ లైఫ్ లో చూడలేదు. ఏమి సినిమా, ఏమి యాక్టింగ్, ఏమి ఫైట్లు. అబ్బా ఇగో కట్టే కాకినాడ వెళ్తే గుర్తొస్తుంది కాజా. సూపర్ మ్యాన్ హీరో అంటేనే మన తేజ. ఇప్పుడే చూశాడు మిరాయ్. ముంబైలో ఉంటుంది ఐశ్వర్య రాయ్. అందరూ తప్పకుండా చూడాలి మిరాయ్. మేమందరం టీఎఫ్ఐలో హిస్ ఫ్యాన్ లాగా ఉండాలి అని అనుకుంటున్నాను. ప్రభాస్ గారి కెమియో రోల్ ఉందా? నేను అంత ఫ్యాన్ కాదు, కానీ ఆఫ్టర్ సీయింగ్ హిమ్ ఇన్ విలన్ రోల్ మేడ్ మీ లైక్ ఓకే హిస్ గుడ్ అట్ సంథింగ్ లైక్ బాగా సెట్ అయింది అని. కాకపోతే కొంచెం లాగ్ ఉంది. ఫస్ట్ హాఫ్లో కొంచెం లాగ్ ఉంది, సెకండ్ హాఫ్లో కొంచెం లాగ్ ఉంది, కానీ బాగుంది. ఎక్కడ లాగ్? కొన్ని ల్యాగ్ సీన్స్ లేకపోతే సినిమా 1000 కోట్ల పైన కొట్టేది అనిపించింది. కొంచెం అక్కడక్కడ ల్యాగ్ ఉంది అంతే, కానీ సినిమా బాగుంది. మనోజ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా? బైరం సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో మంచి మనోజ్ గారికి మంచి విలన్ క్యారెక్టర్ ఇచ్చారని చెప్పుకోవాలి. సో యాక్టింగ్ పరంగా మనోజ్ గారు బాగా చేశారు. ప్రభాస్ గారి క్యారెక్టర్ వరల్డ్ వైజ్ గా ఛాన్సెస్ వస్తాయి. వరల్డ్ వైజ్ గా అన్ని ఇండస్ట్రీలో మనోజ్ అనే పక్కా ఛాన్స్ వస్తుంది. పక్కా క్లైమాక్స్ సీన్ వండర్ఫుల్ మేడం. రాముని బాణం వదిలితే కదా, రాముని బాణం అంటే రాజ్యానికే ధీరుడు. విఎఫ్ఎక్స్ వండర్ఫుల్ ఉన్నాయి, గ్రాఫిక్స్ వండర్ఫుల్ ఉన్నాయి, స్క్రీన్ ప్లే మస్తుంది. బీజిఎం అయితే చింపి పడేసాడు. బీజిఎం మొత్తం చింపి పడేసాడు. ఇట్లా నేను కుర్చీలో కూర్చుంటాను, ఊగుతాను ఇట్లా. బీజిఎం అట్లుంది. బీజిఎం మాత్రం కెవ్వు కేక. కార్తీక్ గట్టగనీని గారు మీకు ఒక పెద్ద హ్యాండ్సప్ చెప్తున్నా నేను, రేవంత్ రెడ్డి గారి ఫ్యాన్గా. సినిమా మాత్రం సూపర్. మిరాయ్ మూవీ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. హనుమాన్ తర్వాత మళ్ళీ పెద్ద బ్లాక్ బస్టర్. తేజ్ గారికి నిజంగా ముందుగా హ్యాట్స్ ఆఫ్ యాక్టింగ్కి. సినిమా మాత్రం చాలా పెద్ద బెస్ట్ మూవీ. మెయిన్ చెప్పండి మనోజన యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు, చాలా బాగుంది సినిమా. విలనిజం యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు మనోజన.
సినిమా మాత్రం చాలా బాగుంది. అంటే ఎక్కడ బోరింగ్ లేదు. విఎక్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే చూసినా కూడా ఇరుగా తీసేసిన సినిమా. ఈ సినిమా మాత్రం సెన్సేషనల్ సినిమా. ఇది బ్లాక్ బస్టర్. మేము కూడా శ్రేయ గారు కూడా యాక్టింగ్ చాలా బాగుంది. ఇలా తల్లి క్యారెక్టర్ పోషిస్తుంది ఆమె కూడా చాలా బాగా చేసింది. నిజంగా చెప్తున్నా, మోహన్ బాబు గారి తర్వాత అంటే మళ్ళీ మనోజ్ గారు విలన్ యాక్టింగ్గా ఇరుగా తీసిపడేసిండు. నిజంగా చెప్తున్నా, మనోజ్ అన్న మీరు సినిమాకి వచ్చి పబ్లిక్లో వచ్చి చూసిపోయారు, చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మేము కూడా కలిసినాం నిన్ను. నిజంగా చెప్తున్నా, సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. సూపర్ సూపర్ సూపర్. ఎంత బాగుందన్న, ఇప్పుడే చూసి వచ్చాం సినిమా అయితే. ఎంత బాగుందంటే అసలు థియేటర్ నుంచి రావాలంటేనే అసలు రావాలని అనిపించలేదు. తేజ గారు అయితే చాలా అంటే పర్పస్ నుంచి చాలా విరగదీస్తారన్న సినిమా అయితే. అదొకటి మంచు మనోజ్ గారు అయితే ఏంటి ఇది విలన్ క్యారెక్టర్ అయితే ఎరగదీస్తారన్న. మంచు మనోజ్ గారు, జగపతి బాబు గారు, శ్రీయ గారు మొత్తం అందరు పాత్ర అయితే ఎరగదీస్తారన్న. సినిమా అయితే కంపల్సరిగా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ దగ్గర వరకు చూడవలసిన సినిమా ఇదైతే. నేను చెప్తున్నా, 150 రూపాయల గురించి చూస్తే ఈ సినిమా చాలా అనేది మిస్ అయిపోతారు అందరూ. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కంపల్సరిగా వచ్చే చూసే సినిమా అన్న ఇదైతే. చాలా రేటింగ్ అయితే ఏముంది సార్, చాలా అయితే చాలా బాగుంది. నాకైతే నచ్చింది సార్ సినిమా అయితే. అందరు కంపల్సరీ చూడవలసిన సినిమా సార్ ఇదైతే. అంతే అన్నా, ఇప్పుడే మిరా సినిమా చూసినా. నాకు తెలిసి థియేటర్లను తగలబెట్టిండు అసలు మనోడు. అసలు చూస్తుంటే లోపల నుంచి పూనకాలు వస్తున్నాయి. మన మంచు మనోజ్ అన్న యాక్టింగ్ చూస్తే మాత్రం దిమ్మ తిరిగిపోతుంది అసలుకి. ఇంత ముందు మనం జగపతి బాబు గారిని, శ్రీకాంత్ గారిని చూసినాం. క్లైమాక్స్లో ట్విస్ట్, రాణా గారి ఎంట్రీ పార్ట్ 2 కోసం. సో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ఎక్కడ బోర్ కొట్టలేదు, సినిమా బోర్ కొట్టలేదు. అండ్ గౌరహరి గారు, ఆయన నాకు తెలిసి నెక్స్ట్ కీరవాణి గారు ఎలా అయితే మనకి కొన్ని టిపికల్ మ్యూజిక్ ఎలా ఉంటుందో, గౌరహరి గారు సేమ్ నాకు అదే ఫీల్ వచ్చింది. ఎక్కడ కూడా గూస్ బంప్స్ తెప్పించే మ్యూజిక్ ఎక్కడ కూడా త్రూ అవుట్ ద ఫిలిం అనమాట ట్రీట్ కొట్టినట్టే చెప్పచ్చు. అండ్ తేజ సజ్జ నిజంగానే సూపర్ హీరో అనిపించుకుంటున్నాడు. పెర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ ఎవరి క్యారెక్టర్, అరే వీళ్ళ క్యారెక్టర్ ఎందుకు పెట్టారు, వీళ్ళ క్యారెక్టర్ అదే ఎవరి క్యారెక్టర్ ఎందుకు పెట్టారు, వీళ్ళ క్యారెక్టర్స్ ఎందుకు వచ్చాయన్న థాట్ లేకుండా ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్, జయరామ్ గారు కానీ, జగత్ బాబు గారు కానీ, శ్రేయ గారు, రితికా గారు, ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. వాళ్ళు ఉన్న నిడివి తక్కువైనా కూడా వాళ్ళ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ మటుకు చాలా బాగుంటుంది. ఏ క్యారెక్టర్ కూడా వేస్ట్ అవ్వలేదు ఫిలింలో. మనోజ్ గారు పెర్ఫార్మెన్స్ అసలు ఆయన పీక్స్ అంతే. ఇంకా యాక్చువల్గా తేజ సజ్జ మనోజ్ గారిని లెవెల్ చేసాడు అని చెప్పొచ్చు. డామినేషన్ అయితే మనోజ్ గారు కంప్లీట్లీ డామినేటెడ్. మనోజ్ అన్న అసలు ఆ బ్లాక్ స్వర్డ్లో మొత్తం త్రూ అవుట్ ద ఫిలిం అల్లాడించాడు అనమాట, మామూలుగా కాదు. అండ్ తేజ సజ్జ డిడ్ హిస్ బెస్ట్. ఏదైతే హనుమాన్ చూసామో దాన్ని మించి, ఖచ్చితంగా దాన్ని మించే ఉందని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా అయితే బ్లాక్ బస్టర్, తేజకి సూపర్ హిట్ ఫిలిం. అండ్ మనోజ్ అన్న గుడ్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. మన ఇతిహాసాలని బేస్ చేసుకొని ఒక ఫిక్షనల్ రూపంలో మనకి అందించడానికి ప్రయత్నం చేశారు కార్తిక్ ఘట్టమనేని గారు. అండ్ ఇట్ వర్క్డ్ వండర్స్. నేను నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే క్లైమాక్స్లో పోస్ట్ క్రెడిట్స్ మిస్ అవ్వకండి. టైటిల్స్ పడిపోతున్నాయి కదా అని సినిమాలోంచి లేచి వెళ్ళిపోకండి. నేను అది స్పాయిలర్ ఇవ్వను. ప్రస్తుతానికి అయితే నేను ఆల్రెడీ సోషల్ మీడియా చెక్ చేశా, ఎవ్వరూ ఎక్కడ ఇంకా పెట్టలేదు. సో నేను కూడా పెట్టను. ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఉంది, షాకింగ్ సర్ప్రైజ్ ఉంది. మీరు ఆ పోస్ట్ క్రెడిట్స్ సీన్ చూసి షాక్ అవ్వకపోతే నన్ను అడగండి అప్పుడు వచ్చి. అంత బాగుంది పోస్ట్ క్రెడిట్ సీన్. చిన్న సీనే బట్ బ్యూటిఫుల్, అంతే. మీరు షాక్ అవుతారు, ఇదేంటి ఇది ఇంత సీక్రెట్గా పెట్టారు ఇంత సర్ప్రైజ్ని అని చెప్పి. అంత బాగుంది. అండ్ సినిమా విషయానికి వస్తే స్లో నరేషన్ ఉంది. స్క్రీన్ ప్లే అనేది స్లోగా వెళ్తుంది. స్టోరీని మనకు అర్థం అవ్వడానికి, స్క్రీన్ ప్లే మనకు అర్థం అవ్వడానికి, ఆ వరల్డ్ని, ఆ క్యారెక్టర్స్ని పరిచయం చేయడానికి స్క్రీన్ ప్లే అనేది స్లోగా నరేట్ చేయడం జరిగింది. బట్ ల్యాగ్ మాత్రం కాదు, అది ఎక్కడా ల్యాగ్ ఉండదు సినిమాలో. ల్యాగ్ అని మాత్రం ఫీల్ అవ్వద్దు. అండ్ హనుమాన్ చూసి మనం ఎలా అయితే ఆ లాస్ట్ 20-30 మినిట్స్ ఫీల్ అయ్యామో దానికి డబల్ ఫీల్ అవుతాం ఇక్కడున్న లాస్ట్ 20-30 మినిట్స్ విత్ యాడెడ్ సర్ప్రైజ్ పోస్ట్ క్రెడిట్స్.